అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు స్పష్టం చేశారు. రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇకపై పంటలకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రేపు జూన్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ మనం వెళ్తాం. అప్పుడు రైతు భరోసా 15,000 చెప్పాం, 15,000 ఇస్తామని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చెప్పాం. అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్ లో ఏమైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఖర్గే గారు అనౌన్స్ చేశారో, ఆ పథకాలకి అమలు చేయడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పండిన ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా కొంటున్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెబుతున్నాం. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల కొన్ని జిల్లాలలో ధాన్యం తడిసిపోయింది. వాటిని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి ప్రీమియం మేమే కడతాం. అది అరెకర ఉండని, గుంట ఉండని, 5 గుంటలు ఉండని, 2,000 కోట్లు కానీ 5,000 కోట్లు అయినా సరే రైతులందరికీ ప్రతి సెంటుకి మేమే ప్రీమియం కడతాం. అందరికీ ఎక్కడ నష్టపోతే, అది కరువు వల్ల నష్టపోవచ్చు, తుఫాను వల్ల నష్టపోవచ్చు, వడగడ నష్టపోవచ్చు, ఆఖరికి తెగులు వల్ల నష్టపోయినా కూడా ఆ రైతుకి ప్రీమియం ఇస్తానంటేనే, ఇన్సూరెన్స్ ఇస్తానంటేనే మేము ప్రీమియం కడతామని చెప్పాం. నిన్న మొన్న టెండర్స్ కూడా క్లోజ్ చేశాం. ఆ కండిషన్లు ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తప్పకుండా రేపు రాష్ట్రంలో, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీ నిర్మాణం చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా